ఒకసంటి కథలు ఉన్నాయి. ఇట్లా కట్టం గొర్రెకళ్ళ కట్టం ఇట్లా ఉంటుంది. ఎండలు బాగా కొడతాయి, ఇసిరి కొడతా 36 డిగ్రీలు ఎండ కొడుతుంది. ఏం బతాం మేము ఇంకా ముందటనే ఉండదు మాకు వచ్చేది. మా అంగిల్ దాంతానే మా అన్ని నాన్నతాను. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ నవీన్ యాదవ్. ఇలా మన వీడియో అంటే అయితే ఇవాళ అయితే గొర్రెల కాడికి పోతాను. ఇవాళ అయితే మస్తు ఎండ కొడుతుంది. నీళ్ళకున్న మరి ఎండకైతే ఎట్లుంటే మన గొర్రెలు ఎట్లా ఇబ్బంది పెడతాయని చూపిస్తాయి ఈ వీడియోలో. మనం అయితే కొద్దిగా ఒక నువ్వుల చేను అయితే కొన్నాం, దాన్ని కూడా మేపుతాం. ఎంత కొన్నాం అనేది నేనైతే చూపిస్తా చూడండి. మనం మేక అయితే ఇదే ఈనింది మేక, 2 పిల్లలు పెట్టింది, ఒకటి ఆడి ఒకటి మగది. మంచిగా పాలు చిగిస్తుంది మేక. ఇక గొర్రెలు అయితే సొప్పలకు వచ్చినాయి. ఇక మా మామ దాంట్లో కలుపుకొని అటు బుడ్డ వేసేసి వీకినామాట. అలా పోయి మేపాలి. దాన్ని కొన్నాం. ఇక అది దానిలో అయితే సాయంత్రం వరకు పోయి మేపాలి. మా బాబాయ్ అటు కింద ఉన్నాడు, మన అయితే ఇటు కలిసినాయి మామ దాంట్లో. ఎండ మాత్రం నెక్స్ట్ లెవెల్ పంపించి పెడుతుంది. ఇప్పుడే 40 డిగ్రీలు ఎండ కొడితే ముందుకు ఇంకెంత ఎండ కొట్టాలి. నీళ్ళకైతే పోతానే గొర్రె అయితే ఎక్కడ ఆగుతలేవు. మెయిన్గా వచ్చిన కష్టం ఏంటంటే నీళ్ళు. ఈ నీళ్ళు అనేది దొరికితే మాత్రం మంచిగానే ఉండి, కానీ నీళ్ళు అసలే దొరుకుతలేవు. కరెంట్లు పెట్టుకుని అని ఒకరికొక మాదికైతే నీళ్ళే ఉంటాయి. ఇప్పుడు పంట పొలాలే వాడతలేవు. మా గొర్రెలకైతే నీళ్ళతో కష్టమే ఉన్నది. ఎప్పుడో ఒక కాడ పెట్టుడు అవుతుంది. రోజుకి ఎండకైతే 4-5 సార్లు తాగేది, 1-2 సార్లు పెట్టుడు అవుతుంది నీళ్ళు లేక. నీళ్ళతోనే మెయిన్ కష్టం మాకైతే. మేత అంటే ఇక పొల్ల బొట్ట బుక్కానే ఉంటాయి, కానీ నీళ్ళు కావాలి మెయిన్. నీళ్ళు అయితే తాగుతాయి, ఇలా మురికి నీళ్ళు. బర్ర అయిన పొక్కలలో ఉంటే గతుకుతాయి, మళ్ళీ అడ్డుకొని ఊరుకుతాయి. నీళ్ళు చల్లకుండా నీళ్ళు లేక ఇంత కట్టం మాకు. నీళ్ళు అయితే తాగుతాయి గొర్రాన్ని ఇక్కడ. ఇది ఫస్ట్ టైం ఇక్కడ నీళ్ళ పెట్టుడు. నీళ్ళ పెట్టుకొని అయితే పోతాను. రోడ్డు పట్టుకొని పోయి అట్లా మేపుకుంటూ పోవాలి. పొక్క పోయి ఒడ్డు పొక్క పోయి అంత పచ్చగా ఉన్నది. నానితే మంచిగా గరక మంచిగా సన్నగా మంచిగా గడ్డి పడ్డది. మంచిగా గొర్రె కదలేకుండా మంచిగా మెత్తాను, గుజ్జు గుచ్చినట్టు మెత్తాను. ఇక వానలు పడతామో ఇట్లా మేసు మా గొర్రె. వానలు పడకపోతే మొత్తం ఒక సొప్ప పొల్లు సొప్ప పొల్లు విన్నే బత్తానే తప్పించి మరో ఆ గడ్డి అనేది లేదు. ఇవాళనే ఇట్లా కొద్దిగా నీళ్ళు వారితే ఇటు మొగాని వచ్చి ఇట్లా కొద్దిగా తింటాను. మా గోసలు చూడండి ఎట్లున్నాయో. ఇక సగం అయినా ఆల్రెడీ ఎండ కొట్టేసరికి ఈపు మొత్తం వెనక నానింది. ఒక ముందర బొత్త ఒక్కటి నానాలి. మా మావాడ ఒడిగా నిలబడి చూస్తాడు అంతా మేసినేందని. అంతా నానింది. ఇంతవరకు నీళ్ళు అయితే తాగలే. 11 గంటలకు గొర్రె ఇడితే ఇప్పుడు 2 అవుతుంది. ఇంతవరకు అయితే మేము నీళ్ళే తాగలేదు. గొర్రెకైతే నీళ్ళు తాగినాయి. ఇప్పుడు ఆడ మురికి నీళ్ళు తాగి వచ్చినాయి. మంచిగా చాలా రోజుల తర్వాత అయితే పచ్చిగడ్డి తింటానే గొర్రె. యాగా నీ పొట్టి మహిళల దగ్గరికి వస్తాయి మరి కొట్టుడు కొట్టి అంటే. ఆడు 5 నిమిషాలు అయితే తిన్నాయి మంచిగా కరక ఇట్లా ఎన్నాద్రి మంచిగా గంటల గడ్డి మంచిగా ముద్దలే ఉంటే అంత తిన్నాయి. ఇటు సొప్పలకు వచ్చిన మంచిగా సొప్పల బుక్తానే సొప్ప పొల్లు. ఇలా ఇంత తుంగ ఉన్నది, ఇంత ముక్కు పొలాలా ఉన్నది, ఇంత గరకపోసి ఉన్నది. కొద్దిగా నీళ్ళు అయినా కాబట్టి గొర్రె ఆగుతాను, లేకపోతే నరకం చూపించి మాకు ఈ పాటికి. హై 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 ఇక సొప్పలనే బుక్తానే గొర్రెని మంచిగా. ఇలా మంచిగా తింటానే అన్ని ఏం లేకుండా ఇక్కడికి మంచిగా మేస్తానే. నీళ్ళు అయినాయి 2:30 గంటలకు నీళ్ళు అయినాయి. మంచిగా మేస్తానే గొర్రెని. కుంట్లనైతే మర్రెత్తాను. ఇక్కడికి ఉన్నాయి అంత గరకపల్లి ఎండిపోయిన పొల్లు వేసినట్టు ఎండిపోయిన పొల్లే బుక్తానే. గొర్రెకు ఆసరలేదు, పచ్చిగడ్డి అనేది కనబడతలేదు మాకైతే. మొత్తం పొల్లే గరకపొల్లే. ఒక ఇట్లా కుంటలు అయితే మొత్తం గరకపొల్లు పడితే గరకపొల్లే బుక్తానే. ఎండ అయితే ఏమో కొట్టుడు కొడుతుంది మొత్తం నాయనమే అయితే ఎండకైతే.
ఇక గొర్రెలకైతే నీళ్ళు పెడతాను. అన్నీ రోడ్డు పంట ఆడ గరకపోలు బుక్కి అయితే మొత్తం వచ్చి నీళ్ళు తాగుతాయి. నీళ్ళతోనే మా కట్ట ఉన్నది. 40 డిగ్రీలు ఎండ చంపించి పెడతాను నీ అమ్మకి ఇప్పుడే. ఇక గొర్రెలు అయితే ఈ సొప్ప పొలంలో అయితే బుక్తాయి. ఇదంతా 2 ఎకరాలు అంత ఉంటుంది. ఇలానే బుక్తాయి. అంత కథం చేసినాయి. లాస్ట్కి అడుగు పొడుగుంటే ఇక మళ్ళీ ఇటు అయితే వచ్చినాం. ఇలా మంచిగా బుక్తాయి. పోయి అటు 4 గంటల వరకు అయితే మళ్ళీ అటు పోవాలి. పోయి అటు బుక్కించుకోవాలి. రోడ్డు పోయిన చూడు ఎట్లా ఆట ఆడిస్తానే మా గొర్రె అయితే. ఇటు కార్లు వస్తాయి, ఇటు బండ్లు వస్తాయి, అస్సలు ఆగుతానే లేవు రోడ్డు పోయింది. దున్నపోదు ఏందమ్మా ఈ రోడ్డు పండి మన కట్టం. కట్టం ఇంతగానో ఉరికిచ్చి ఇంతగానో మేపినా ఏం ఫలితం లేకుండా అవుతుంది. ఇంతగానో ఎందుకు ఉరుకుతానే రోడ్డు పండి. ఇది బుడయ్యనే చేయను పొరలకు వీక్కున్నాం. పొద్దుగాల 6 గంటలకు వస్తే 10 గంటల 11 గంటల వీకినాం. చేయలన్నీ వేయినాయి. గొర్రెకి ఎక్కడ గడ్డి లేదు. 15 గుంటల మడి అయితే ఆసామి పీక్కోమంటే పీక్కొని వచ్చిన చేయలని గొర్రెలకు ఏం దొరుకుతలేదు. ముక్కు పొలాలం చూడ గొర్రెలు ఇప్పుడు వచ్చినాం. పొద్దుగా తిరిగి వచ్చినాం. వీళ్ళు ఎరక తింటాయి. ఎంత మేసిన గొర్రెలకు ఆసట్లేదు, ఏం లేదు. వాన పడతలేదా, నీళ్ళు దొరుకుతలేవు. నీళ్ళు ఇబ్బంది అవుతుంది. కరెంటు పెడదామంటే కరెంటు మాకే సరిపోదు. మాకే పొలం మొక్కజొన్న వాడతలేదు, ఏం వాడతలేదు. వాళ్ళు మొత్తుకుంటారు, పెడితే తిడతారు. ఎండిపోతుంది. ఒకసంటి కథలు కష్టం. గొర్రెకల్ల కట్టం ఇట్లుంటది. ఎండలు బాగా కొడతాయి. ఇసిరి కొడతాయి. 36 డిగ్రీలు ఎండ కొడుతుంది. ఏం బతాం మేము. ఇంకా ముందటనే ఉన్నది మాకు వచ్చేది. మా అంగిల్లో అంతా మా అన్ని నాన్నతానే చెవుంటకు అంతా బుడిగా వీకిన ఇవ్వరాక బుడిజానిక మంచి అర్థం. చేలో గొర్రెకి బాగా దొరికింది. పొల్లు చంపేసి పెడతాను. ఒక్కటే ఉరికినాయి. ఇక ఇలా నువ్వు బుడ్డయ్యని ఉన్నది. మంచిగా చంపేసి పెడతాయి. ఇక గంటన్నర దాకా తింటే మంచిగా ఆసర వస్తే గట్టిగా ఉన్నది. ఇవాళ తింటానే పచ్చి ఆసర అనేది. ఇక గొర్రెకి ఇంత గట్టి ఉన్న ఆయన అయితే ఆవిడే ఆగుతలేవు. ఎక్కడే ఉన్నదని ఇంకా ఉరుకుతానే అన్ని. అంతా మడి చూసుకున్నాకనే ఇట్లా పడి మక్క ఉన్న కిందికి వెళ్ళి ఇట్లా ఇట్లకెళ్ళి మా బాబాయ్ కంచెలు ఆ తాడి చెట్టు కంచెలు ఇంత మందం పెద్ద మడి అవుతున్నది. ఇంత మందం మేపాలి. అంత ముక్కు పుల్లలు అలా ఉన్నది. గరక ఉన్నది. ఇంత బరి ఇంత శని వీగినాం. ఇంత బర్రె బచ్చలు అలా ఉన్నది. ఇంత నువ్వు శని వీగినాం. ఇంత ఇది బుడ్డ శని వీగినాం. గొర్రె వీక్కొని మేపుతాం. మాకు గడ్డి లేక ఈ గోసలు వచ్చినాయి. సో మన గొర్రెలు అయితే వచ్చి ఇప్పుడైతే ఇలా మేపుతాను సొప్పల. ఇక ఇది లాస్ట్ అన్నట్టు. ఇంకా గంట అయితే పోదాం. ఇవరాక అయితే మన అలా చేనులను అయితే మేపుకొని వచ్చి వీళ్ళనైతే సొప్పల మేపుతాను. ఇక దగ్గర పడ్డాయి సొప్పలు కూడా. ఇక మళ్ళీ ఎక్కడే మేపన్నో తెలియదు. అంత ఇబ్బంది అవుతుంది మా గొర్రెలతోనైతే. అక్కంచెలు అక్కడ దాకున్నాయి. మా మామ అయితే బండి కూకొని మేపుతాడు. మంచిగా దిక్కున్నాం. ఇక ఇటు అయితే ఈ సాయంత్రం టైంలో బట్టి కొంచెం మంచిగా మేయాలి. మేస్తే కొద్దిగా గొర్రెలు వాపకుండా అయినా కొద్దిగా ఇబ్బంది కాకుండా ఉంటుంది ఎప్పుడైనా. అందుకే మేమైతే ఇక దగ్గరుండి మరేస్తాను. మంచిగా దిక్కు కూకున్నాం. ఇక పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే ఎవరు రాక అయితే ఒక్కసారి కూడా కూకోలే. మ్యాక్సిమం అయితే ఇప్పుడైతే కూకున్నాం సాయంత్రం టైంలో. అదే ఎందుకంటే ఇప్పుడు మేస్తానే కాబట్టి ఈ టైంలో కూకున్నాం. లేకపోతే అస్సలే కూకొని మా గొర్రెలు అయితే. ఇక గొర్రెలు అయితే ఇలా చొప్పలకి వెళ్ళి అయితే వెళ్ళకూడతాను. అటు బయటికి పోయి అయితే వాపుకోవాలి. వాపుకొని ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఎండ మాత్రం దంచి కొట్టింది. హై పోతాను. ఇక బయటికి వెళ్ళిపోయి అట్లా వాపుకోవాలి. ఇక సుక్కలు అవపడ్డాయి ఇవాళ ఎండకైతే. సో గొర్రెలు వాపుకున్నాం. మనం అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయి అనేది. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. మళ్ళీ మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.